వస్తున్నాను. ఆ జోష్ అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఇంతకీ నువ్వు రాలేదేరా? ఏం చెప్తాం రామా, తెలుసు కదా ఫీవర్ నడుస్తూనే ఉంది. ఏం ఫీవర్ రా? ఒకసారి డాక్టర్ చూపించుకోపోయావా? ఇది ఆ ఫీవర్ కాదు మామా, ఇది 11+ అని విన్నావా నువ్వు? విన్నాను. ఆ ఫీవర్ ఇది ఇప్పటిలో తగ్గేది కాదు, సెప్టెంబర్ దాకా నడుస్తూనే ఉంటది. అరే బాబాయ్, మొన్ననే మా ఫ్రెండ్ చెప్పాడు, వాడికి నర్సరీలో ఉన్న బాబున్నాడంట, ఇప్పటి నుంచే 11+ ట్రైనింగ్ అంట. అది అర్థమైందా దాని ఎఫెక్ట్? ఓ మై గాడ్. ఇంతకీ తారాలో మన హేమచంద్ర వాళ్ళు వచ్చారట కదా, సూపర్ ఉన్నాయి. అందుకే ఇంత జోష్ కనబడుతుంది. ఫుల్ జోష్ లో ఉన్నాను. ఇంతకీ సినిమాలు ఏమైనా చూసావా? ఏం లేదు మామా, టైం లేదు, చెప్పాను కదా. నువ్వు ఈ మధ్య ఒక కత్తి లాంటి మూవీ వచ్చింది, శాతకర్ణి. విన్నా నేను, మొత్తం మన తెలుగు ప్రజల నుంచే కదా. మస్తు మస్తు డైలాగులు, సూపర్ సూపర్ గట్టాల పోరాటాలు. ఏదో ఒక డైలాగ్ ఉంటే చెప్పు. శరణం అంటే భిక్ష, రణం అంటే మరణ శిక్ష. శరణమా రణమా. సూపర్ మామా, ఇంకోటి ఉంటే చెప్పు, గట్టి కదా విన్నాను. అందులో ఆపోజిట్ కింగ్ ఉంటాడు మామ. మీరు మ్యాప్ లో కిందున్న తెలుగోళ్ళు అట్టడుగునున్న తెలుగోళ్ళు అని నాకు తిడతాడు. మాట అన్నాడా? శాతకర్ణి డైలాగ్ చెప్తాడు, బడుగు జాతి కాదురా తెలుగు జాతి, అదములం కాదురా ప్రథములం. ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం ధీరులం, వేద భూమి వేరులం. సూపర్ కదా. అదిరిపోయింది కూడా ఆ రోజుల్లో, ఆ రాజుల రోజుల్లో ఉంటే ఒక్కసారి ఆలోచించుకోమమ్మ. ఆ వైభోగం, ఆ టీవీ, పక్కన చెలికత్తెలు, ఇలాంటివి మనకు ఇక్కడితో వెళ్ళిపోగలం. సర్లే సర్లే, ఎలాగో బాధలు తప్పలే కానీ ఇంటికి వెళ్దాం బాధ. ఇంకా ఏంటది? ఏదో వాచ్ లో ఉంది. నిజంగానే, కానీ ఇయర్స్ కనబడుతున్నాయండి ఇందులో. ఇదేదో బటన్ కనిపిస్తుంది కదా. నొక్కిసావా? ఏరా అంతా చీకటిగా ఉంది. ఎక్కడికి పోతున్నారా? 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1905 కాంగ్రెస్ ఆవిర్భావం. 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం. 1800 1700 1750 1650 1600 1550 1500. చూడబోతుంటే ఏదో రాజ్యసభలో పడ్డాము, ఎద్దుల కాలంలో పడ్డాము. చూద్దాం పడరా. ఎంత పని చేసావురా, అన్నమాట అయింది. చూడబోతుంటే ఏదో రాయలవారి సభలో పడ్డాను రా. ఆ టీవీ, ఆ హోరు భలే ఉన్నారా. నిజమేరో, ఎందుకైనా మంచిది ఒక సెల్ఫీ, ఒక వీడియో తీసేసుకున్నాం. అవును రోజు చాలా సెల్ఫీలు తీసుకోవాలి ఇప్పుడు మనం. సభకు చేసిన మీ అందరికీ ఇవే మా ప్రణామాలు. తెలుగు జాతి సుఖ సంపదలతో తొలతోగాలని, అందరికీ శుభం చేకూరాలని ఆ శ్రీకాకుళేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం. అప్పాజీ ఆరంభించండి. చిత్తం ప్రభు, నేడు సుదినం
ఈరోజు ప్రభువులు మన్నిస్తే మాతో చిన్న సందేహం. అనుమానం పెనుభూతం, సందేహం ఎచ్చవలసిందే, అడగండి. మరేమీ లేదు ప్రభు, మీరు ఇప్పటి వరకు గ్రంథాలన్నీ సంస్కృతంలో రచించారు కదా, మరి ఆముక్తమాల్యద మాత్రం తెలుగులోనే ఎందుకు రాస్తున్నారని. ఏముందువా? తెలుగదేలయన్న తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లకుండ తెలుగొకండ ఎల్ల నృపుల వల్లవ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. ఆహా, అందుకే ప్రభువులు ఆంధ్రభోజులు అయ్యారు. చక్కగా చెప్పారు ప్రభు. క్లిష్ట సమస్య ఇది. ఏమైనా తప్పాచి, ఏదో సమస్య అంటున్నారు, అంతా కుశలమే కదా? సేనాధిపతి, ఈ సభలో హారం పోయిందని ఇప్పుడే భటుడు వచ్చి చెప్పాడు. ఈ విశాల సభ ప్రాంగణంలో ఈ ఆహూతుల సమక్షంలో దొంగ ఎవరో ఎలా తెలిసేది? ఇంతకర గల సభలో ఎవరిని అనుమానించినా వారు బాధపడతారు. ఇది మనకే పెద్ద తలుపులు మహాద్ద. సమయానికి తెల్లారి రామకృష్ణ కూడా ఇప్పుడు ఎవరు వస్తారో తెలుసా నీకు? తెనాలి రామకృష్ణ వస్తాడు. ఎలా తెలుసు నీకు? సినిమాలు చూడట్లేదేంటి? ఎవరిది ఎవరిది ఇంత వేషంతో సభలోకి వస్తున్నది ఎవరు? నేను అప్పాజీ రామకృష్ణుని. ప్రభువుల వారు నా మోహన్ చూడన్నారు, అందుకే ఇలా వచ్చా. నీ వికట కవి బుద్ధి పోనించుకున్నావు కాదు రామకృష్ణ. రామకృష్ణ, సరైన సమయానికి వచ్చావు. నువ్వే ఈ సమస్యను పరిష్కరించాలి. రామకృష్ణ, ముందు ఉండని తీయండి. ప్రభువుల అనుజ్ఞ అయ్యింది. అమ్మయ్యా, ఏమిటి అప్పాజీ, ఏదో సమస్య అంటున్నారు, ఏమైంది? సభలో హారం ఒకటి పోయింది రామకృష్ణ. నువ్వే ఈ సభకు తలవంపులు రాకుండా పరిష్కరించాలి. క్లిష్ట సమస్యే. ఎవరక్కడ? ఒక హుండీని తీసుకురండి ఇక్కడికి. ఇంకా ఉండీలేంటి గురువు గారు? ఎవరు మీరు? సరాసరి రాజుగారి మధ్య వచ్చేస్తున్నారు. భటులారా, ఏం చేయించారు? మీరు బంధించండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమేదో మీకు హెల్ప్ చేద్దామనంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తామంటారా? ఎవరండి మీరు? చూస్తే తెలుగు వాళ్ళలో ఉన్నారు, వేష భాషలేమో బహు విచిత్రంగా ఉన్నాయి. ఇదిగో వీడున్నాడే. నా గొడవ ఎందుకురా ఇప్పుడు? ముందు ఆ దొంగ గొడవ చూద్దాం పద. అదే ఆ వీడియో చూపించేద్దాం. గురువు గారు, ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూడండి. అగో ఆ ఎర్రజీ రామ ఆ దొంగతనం చేస్తూ ఎలా కనిపిస్తుందో చూడండి గురువు గారు. ఈ యంత్రం బహు విచిత్రంగా ఉంది. అందులో ఇట్లా కనిపించినాయా? అవురా, వారు ఇంత ముందు చేసిన పనులు ఇందులో బంధించినయా? అంతా దైవలీల. అంతేకాదు, ఇప్పుడు జరుగుతున్నది అక్కడ జరిగేది అన్ని వీడియో తీయచ్చు. మీ మాటలు కూడా ఇందులో రికార్డ్ చేయొచ్చు గురువు గారు. దీన్ని మొబైల్ అంటాం మేము. అవురా, భటులారా, ఆమెను బంధించండి. ఎవరు నాయనా మీరు? ప్రభువుకు ప్రణామములు. మేము మీ భవిష్యత్తు కాలం వారు మహారాజా. నన్ను నవీన్ కుమార అంటారు. నన్ను చైతన్య అంటారు. ఎవరైతేనే మీ వల్ల మా సభా గౌరవం కాపాడబడినది. ఆశీనులు కండి. ధన్యవాదములు మహారాజా. శ్రీ 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 విద్వజ్జన కోలాహలుడు విచ్చేయుచున్నాడు.
ప్రభువులకు జయమోగగాక, విజయనగర సామ్రాజ్యం వర్ధిల్లుగాక. నా పేరు విద్వజ్జన కోలాహలుడు. ఇంతవరకు ఏ రాజ్యసభలోనూ నన్ను జయించిన పండితులు కానీ కవులు కానీ లేరు. మీ అష్టదిగ్గజముల పాండిత్య ప్రతిష్ట విని వారిని ఓడించి మీ వద్ద జయపత్రిక పొందుదామని వచ్చాను మహాప్రభు. చూసావా రామకృష్ణ, ఇంతమంది పెద్దలున్న ఈ సభలో అతడు ఎటువంటి వీరాలు పలుకుతున్నాడో వీనికి నీవే తగిన గుణపాఠం నేర్పాలి. చూస్తున్నా సూరన్న, సమయం రాని. కోలాహల మహాశయ, మీ కోలాహలం ఆపి మీరు ఎందులో పరిశ్రమ చేశారని చెబితే మేము తగిస్తాం. చెప్పండి. నేను చదివిన గ్రంథం లేదు, నేను అర్థం చెప్పలేని పద్యం లేదు. అన్నిటిలోనూ శ్రేష్టమే. అయితే ప్రశ్న మమ్మల్ని సంధించమంటారా లేక మీరే? మేమే అడుగుతాము. చాలా కాలం క్రితం మేము ఒక పద్యం రాశాము. దానికి అర్థం చెప్పగల వారెవరూ ఇంతవరకు కనిపించలేదు. ఈ సభకి సాధ్యం అవుతుందేమోనని. సాధ్యాల విచారణ తరువాత పొందవయ్యా. ముందు మీరు ప్రశ్న సంధించండి. చిత్తం. రాజనందన రాజ, రాజనందన రాజ, రాజనందన రాజ, రాజన్మజుల సాటి, రాజనందన రాజ, రాజన్మజుల సాటి, తలబనన్నయవేమ ధరణిపతికి, తలబనన్నయవేమ ధరణిపతికి, భవ భవద్భోగ, భవ భవద్భోగ, భవ భవద్భోగ సత్కళాభావములను, భవ భవద్భోగ సత్కళాభావములను, భావ భవద్భోగ సత్కళాభావములను. ఈ పద్యానికి అర్థం చెప్పండి. తాతగారు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఈ పద్యానికి అర్థం ఏం చెప్దామా ఆలోచిస్తున్నాను చైతన్య కుమారా. గురువు గారు, ఈ పద్యంకి అర్థం ఆలోచించడం వ్యర్థం. మీరు అసలు సమాధానం చెప్పలేని ఒక మంచి పద్యాన్ని సంధించండి గురువు గారు. మీకు ఇప్పటికే మేకాతో కానీ ఒక పద్యం తట్టాలి. సమయానికి భలే గుర్తు చేసావు నవీన్ కుమారా. కవివర్య, కవివర్య, మీ పద్యానికి మేము అర్థం చెప్తాం కానీ ముందు ఈ పద్యానికి అర్థం చెప్పండి. మేకతోకకు మేకతోక, మేకతోక మేకతోక, మేక మేకతోక, మేకతోకకు మేకతోక, 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 మేక మేకతోక, మేకతోకకు మేకతోక, 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 మేక మేకతోక, మేకతోక మేక మేకతోక, మేక మేకతోక, మేక మేకతోక, మేక మేకతోక, మేక మేకతోక, మేక. ఈ పద్యానికి అర్థం చెప్పండి. ప్రభువులు మన్నించాలి. వికట కవి పాండిత్యం ముందు అల్పుడను మహాప్రభు. కవివర్య, జయాపజయాలు దైవాధీనాలు. మా విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు కవి పండితులకి పెద్దపీట వేస్తుంది. మా ఈ సత్కారాన్ని స్వీకరించండి. మహాప్రసాద మహాప్రభు తీసుకున్నాం. ఏమైతేనే పోటీ బహు రసవత్తరంగా జరిగినది. ప్రభువులు అనుగ్రహిస్తే రాజనర్తకి వేచి ఉన్నది.
రాక్ అండ్ రోల్ పాట వింటారా? ఆట చూడు బ్రేకులోని సోకు చూడు వెస్ట్ సైడ్ రైము మీద ట్విస్ట్ చేసి పాడి చూడు పాట కొత్త మేడ విప్పు వింత చూసి వంట పాడు రాక్ అండ్ రోల్ షేక్ 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 అండ్ రోల్ రాక్ 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 అండ్ రోల్ షేక్ 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 అండ్ రోల్ మళ్ళీ టైం మిషన్ స్టార్ట్ అయిపోయింది. ఏయ్, మళ్ళీ నొక్కేసినట్టున్నారా? ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్తున్నాం మళ్ళీ? మామూలు కాదురా, ఎప్పుడు ఏదో నొక్కేస్తూనే ఉంటాం. రెండు వేల 100, 2200, 2300, 2400, 2500, 2600, 2700, 2800, ఆట చూడు 2900, ఎవడ్రా? ఏయ్, ఎవడ్రా వీడు? ఒరేయ్, బాబు, నాయనా, ఎవరు బాబు నువ్వు? రావుడు బుద్ధ విగ్రహంలా ఉన్నాడు. అసలు మనిషేనా? వైర్లు వాడు ఏంటది? ఉలకడు పలకడు ఏమిటాయుడు? బాబు, వింటున్నావా నాయనా? వీడు మా వేస్ట్ రా వెండి అసలు. ఎక్కడ పడ్డామో ఏంటో, ఎవడూ కనిపించాడు ఇక్కడ. వీడేమో మాట్లాడు. ఏం జరుగుతుందిరా ఇప్పుడు? స్టాచ్యూ ఏదో ఈ బట్టలు నొక్కే బుద్ధి మానేయాలరా నేను. ఎక్కడ పడ్డా ఎక్కడ పడ్డా పుట్టే సిందిలో మల్లె తిగల చుట్టే సిందిలో తేనె టిగల పుట్టే సిందిలో సుందరి ఈ సుందరి అందం తాడుతో పట్టే సిందిలో మొత్తం నవ్వునే పెట్టే సిందిలో కొత్త దారిలో పెట్టే సిందిలో సుందరి ఈ సుందరి ఏంట్రా? అమ్మ ఆపాడు. తాతగారు, తాతగారు, అరే, తాతలకే తాతలో ఉన్నావు, నువ్వు మమ్మల్ని తాతంటావేరా? తాతగారు, ఇప్పుడు వచ్చారు తాతగారు. ఎప్పుడే విట్రా? ముందు నువ్వు ఎవర్రా నాయన? మేము మీ ముని 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 మునివరమండి తాతగారు. ముని 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 ముని
ఇన్ని పనులు సరే కానీ ఇంతకీ ఇది ఏ కాలం బాబు? 3100 సంవత్సరం తాతగారు. 3100 గట్టిగా నొక్కినట్టున్నారు టైం మిషన్. అంటే 1100 సంవత్సరాలు తిరిగేంత గట్టిగా నొక్కావా బాబు నువ్వు? బాబు బాబు సరే గాని ఏమండి ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమండి ఏంటి అంత తాయితీగా కూర్చున్నారు? మార్చిలో తారా ఉగాదికి వెళ్ళాలి కదా మనం. స్పేస్ షిప్ రెడీ చేశారా లేదో? ఇంకా 15 నిమిషాలు టైం ఉంది లేవే. ఓ అయితే ఓకే. ఎందుకు వీళ్ళెవరు? మార్నింగ్ నీకు చెప్పాను మనకి గారు ఓయ్! తాతగారు కాదమ్మా, మాకే మనవరాలు. మాకు ప్రయాణం బాగానే జరిగింది కానీ ఇంతకి మేము ఎక్కడున్నాము? వీడెవడు బాబు? కథలు కూడా కదలడు. ఈయన మూర్ఖ. మూర్ఖనా? ఆ. మూర్ఖలాగా మూర్ఖ ఏంటండి? ఈ కాలంలో అందరూ లేజీ అయిపోయారు కదా, అందుకోసం రోబోట్ పెట్టుకున్నాం. ఈయన మూర్ఖ. ఇంకా మన స్తోమత బాగుంటే మహామూర్ఖ, ఇంకా ఉంటే అతి మూర్ఖ అని రోబోట్లు కూడా ఉంటాయి. అవునా? అలాగే చెప్తారండి. మా ఫ్రెండ్స్ అందరూ మహామూర్ఖ అని ఎప్పుడో కొనేసుకున్నారు. ఈయన్ని కొనమంటే అదిగో కొంటా ఇదిగో కొంటా అంటున్నారు. ఇంకా కొనలేదు. అతి పీనోసోడు దొరికాయి నాకు. కొనుక్కుందాం లేవే. ఏంట్రా వాడు అలా కొట్టాడు? అలారం పెట్టదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అలా పడకండి తాతగారు. ఈయన అన్ని మర్చిపోతూ ఉంటారు. అందువల్ల నేను మూర్ఖాలు అలారం సెట్ చేశాను. అది టైం అయినప్పుడల్లా వచ్చి ఇలా కొట్టి వెళ్తా ఉంటుంది. అబ్బబ్బో, బాగానే ఉంది మూర్ఖ ఏంటో. మూర్ఖాన్ని ఇలా కొట్టాడంటే వీళ్ళు అతి మూర్ఖ అతి మహామూర్ఖ కొనుక్కుంటుంటే ఇంకా ఎలా ఉండేదో. మా కాలంలో పెళ్ళాలతోనే దెబ్బలు తినేవాళ్ళం. ఈ కాలంలో పెళ్ళాలతోటి మూర్ఖాలతోటి కూడా దెబ్బలు తింటున్నారు అనమాట. బాగానే ఉంది బాబు, మా కాలమే బెటరు. ఇంతకీ వీడు కొట్టడం కాకుండా ఇంకేమైనా చేయగలడా? డాన్స్ అది బాగా చేస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. ఒకసారి వీడు ఇప్పుడు అన్ని పనులు చేసి పెడతాడు. మా షాపింగ్ ఏమేం పనులు చేస్తాడు గారు? షాపింగ్ చేసి పెడతాడు, తర్వాత ఐరన్ చేసి పెడతాడు. మన అంతేకాదు, కూరగాయలు తెస్తాడు, కూరగాయలు తరుగుతాడు, వంట చేస్తాడు, అబ్బబ్బో. ఇంకా మాకు కూడా పెడతాడు. కాపురమైనా ఈ మూర్ఖాన్ని ఆ ఫెసిలిటీ లేదులేండి. బతికిపోయానండి. పెద్ద మురకాల్లో ఉన్నాయేమో. ఈ డాన్స్ అన్నారు, ఏదో ఒక డాన్స్ చూపించండి మాకు. మూర్ఖ బ్రహ్మాండం డాన్స్ చేస్తాడు. మూర్ఖ కమాన్ డాన్స్. ఏమండి టైం అవుతుంది, మన ఫంక్షన్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు డాన్స్ అంటే ఎలాగా? ఇంకా 5 నిమిషాలు టైం ఉంది లేవే. మన తాతగారు కూడా ఎక్కడి నుంచో వచ్చారు, డాన్స్ చూసి వెళ్తారులే. ఓ అయితే సరేలే. కమాన్ మూర్ఖ డాన్స్. ఓకే లైట్స్ ఆఫ్. అంటే లైట్ ఆఫ్ అంటాడే వాళ్ళు. ఇంత నిమిషాలు ఉంటాయి. రైట్ సాంగ్. బాబు, ఈ సాంగ్సేనా లేకపోతే మా కాలం నుంచి మాస్ బాస్ సాంగ్ ఏదైనా వేస్తాడా? వేస్తాడు, బ్రహ్మాండంగా వేస్తాడు. మూర్ఖ మా సాంగ్. మన రత్నాల పంతులు చెప్పేదిలా ఉన్నాడు. సాంగ్స్ ఎప్పుడు పాడారా? 2017 అయినా
తప్పకుండా చూపిని గ్రేసు మంచి చూడడానికి సూపర్ చేశాడండి మీ బాబు. ఆ ఇంగ్లీష్ అవుతో సాగుట్టాడు కానీ ఆ తెలుగు సాంగ్ మాస్తాంతో గో బ్యాక్. మళ్ళీ కొన్నాడే. అవుతుంది మీరు లేకపోతే మళ్ళీ వాడు వచ్చి కొట్టేస్తారు మిమ్మల్ని. టైం అయింది, మా తాతగారు కూడా టైం అయింది, ఆ టైం వేస్ట్ కూడా బాగా అయింది. ఈ తాతగారు కూడా వస్తున్నారా మమ్మల్ని త్వరగా మా టైం మిషన్ బాగు చేయించి పంపిస్తే మా కాలం తాతగారు. టైం వేస్ట్ కూడా బాగా అయింది తాతగారు. ఇంకా అందరం కలిసి మనం ఉగాది ఫెస్టివల్కి వెళ్దాం. అమ్మయ్య ఒరే నువ్వు మళ్ళీ నొక్కామంటే ఇంకొకసారి ఇంకెప్పుడు ఆ టైం మిషన్ పెట్టుకుని పారేద్దాం పట్టు వెళ్ళగానే మనం. బాయ్ తాతగారు. బాయ్ మనోడా. బాయ్ మనోడా. ఎలా ఉందండి మా టైం ట్రావెల్ ట్రిప్? ఎలా చూసిందా లేదా మిమ్మల్ని? శ్రీ రాయల వారు ఏం చేస్తున్నారు? అప్పాజీ గారు చాలా 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 బాగుంది కదండి అసలు. మధురిమ, I just wanted to thank the Karta Karma Kriya of this kit, Suryaprakash garu, Ravikant garu. I just wanted to thank you. We all want thank you. Thank you. And Dimsi garu and Madhurima garu అన్ని తెప్పించినందుకు ఇండియా నుంచి కష్టపడి శ్రమ అనుకోకుండా శ్రమ పడుతూ తెప్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారంటే ఇండియా నుంచి ఏంటండి 300 సంవత్సరాలు వెనక్కి వెళ్ళైనా తెప్పిస్తారు. మరోసారి తెలుగు మీద ప్రేమతో ఆ పద్యం పాడతాను. పాడండి. తెలుగదేలయన్న తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎల్ల నృపుల కొలవ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. మాది కేవలం ఆలోచన, దాన్ని ఆచరణలో పెట్టడానికి వీళ్ళందరూ సపోర్ట్ చాలా అవసరం కూడా. అది మీరు ఆల్రెడీ రికగ్నైజ్ చేసి ఉంటారు. కానీ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. ఎవ్రీ వీకెండ్ పర్సనల్ టైం అండ్ ఈవెన్ వీక్ డేస్ వీకెండ్స్ ఆఫ్టర్ ఆఫీస్ వస్తున్నారు అండ్ దే ప్రాక్టీస్ డే లాట్. సో మా ఆలోచనకి కార్యరూపం దాల్చడానికి వీళ్ళందరూ సపోర్ట్ లేకుంటే ఇది అవ్వదు. అండ్ దే డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. అండ్ అన్నీ గుర్తుంచుకున్నారు, పాటలు నేర్చుకున్నారు, పద్యాలు నేర్చుకున్నారు. అండ్ వీ థ్యాంక్ దెమ్ ఎ లాట్. థ్యాంక్ యూ. అండ్ అలాంటి ఔత్సాహికులు ఉన్నంతకాలం ఎలాంటి స్కిట్లన్నా మేము చేస్తాం, చేయగలం కూడాను. అండ్ మీ సపోర్ట్ కూడా కావాలి. ఒక విధంగా నేను ఒకసారి చెప్పాను, లైక్ ఫైర్ వర్క్స్తో కూడా చేసేద్దామండి అని, కానీ ఫైర్ అలార్మ్స్ ఉంటాయి వద్దన్నారు. సరే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ ప్రకాష్ గారు దీనికి ఎంతగా రచన చేశారు. నాది ఇలా డెకరేషన్, ఆర్ట్, ఈ పాట అంతా నాది, మ్యూజిక్. Thanks for the audience for watching this very patiently. Thank you. సో మళ్ళీ సంవత్సరం గ్యారంటీగా ఇంకొకటి ఉంటుంది. సో మీరు అందరూ ముందుకు రావాలి. అందరూ అంటే స్టేజ్ పట్టేంత అనుకోండి. సో మేము కొత్త కొత్త స్కిట్లు రావాలి. అంటే ఆలోచన మీకున్నా సరే ఎగ్జిక్యూట్ చేయడానికి మాకు ఓపిక ఉంది. సో మీరు ఆలోచనతో రావాలి అండ్ నేను చేయిస్తున్నాను. ఓకే, అండ్ యూ టేక్ ఎన్ యాక్టివ్ పార్ట్. అది చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అంతే. దీనివల్ల వీళ్ళు